వచ్చే 100 రోజులు అత్యంత కీలకమని పార్టీ కార్యకర్తలకు వివరించారు ప్రధాని నరేంద్ర మోడీ. బీజేపీ జాతీయ సమావేశాల్లో ఆయన కీలక ప్రసంగం చేశారు. లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నందున అందరూ ఉత్సాహంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇక కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ఓటర్లతో మాట్లాడాలని సూచించారు. 400 స్థానాల్లో గెలవడమే లక్ష్యంగా పెట్టుకోవాలని స్పష్టం చేశారు. బీజేపీ మరోసారి భారీ మెజార్టీతో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 10 ఏళ్లలో అవినీతి మరక లేకుండా పరిపాలించామని గుర్తు చేశారు. తనకు రాజకీయాల్లో ముఖ్యం కాదని దేశమే ముఖ్యమని వెల్లడించారు. మోదీ నడ్డా కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుంది. జేపీ నడ్డా హస్తవాసి బీజేపీకి బాగా కలిసొచ్చింది. ఆయన పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత కమలం పార్టీ వెనక్కి తిరిగి చూసుకున్న దాఖలాలు లేవు. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ కమలం పార్టీ వికసించింది. అందుకే ఈ కాంబినేషన్ కొనసాగించాలని భావించిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ లోక్సభ ఎన్నికలు ముగిసే వరకు మళ్లీ జేపీ నడ్డానే బీజేపీ అధ్యక్షుడిగా ఉండాలంటూ తీర్మానించింది. ఈ మేరకు ఆయన పదవీకాలం పొడిగించింది. ఇప్పుడు ఆయన స్వతంత్రంగా ఏ నిర్ణయమైనా తీసుకునే స్వేచ్ఛ కూడా కల్పించారు. కాకపోతే ఆ నిర్ణయాన్ని ఆ తర్వాత పార్టీ పార్లమెంటరీ బోర్డు ఆమోదించాల్సి ఉంటుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఇప్పటికీ 2 సార్లు ఢిల్లీ పీఠాన్ని గెలుచుకుంది. అయితే ముచ్చటగా 3వ కూడా ఈ పీఠాన్ని దక్కించుకొని రికార్డు సృష్టించాలని తవిస్తోంది. ఈ క్రమంలో నాయకుల నుంచి కార్యకర్తల వరకు ఏ ఒక్కరిని విడిచి పెట్టకుండా అందరినీ ఎన్నికల క్రతువులో పార్టీకి సైనికులుగా మలుచుకొని ముందుకు సాగాలని నిర్ణయించుకుంది. వచ్చే ఎన్నికలకు సంబంధించిన బీజేపీ సెంటిమెంట్ సహా సిద్ధాంతాలను కూడా తెర మీదకి తెస్తోంది. దేశ సమగ్రతను ఐక్యతను కాపాడే లక్ష్యంతో ఆర్టికల్ 370 రద్దు కోసం జనం సంఘం వ్యవస్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ తన జీవితాన్ని త్యాగం చేశారని, ఆయనకు నివాళిగా 370 సీట్లు గెలవాలని బీజేపీ తన శ్రేణులకు పిలుపునిస్తోంది. పంటలకు కనీస మద్దతు ధర కోసం పంజాబ్, హర్యానా సరిహద్దుల్లో చేపట్టిన ఢిల్లీ చలో మార్పును తాత్కాలికంగా నిలిపివేసినట్లు రైతులు నాయకులు తెలిపారు. ఇక కేంద్ర మంత్రులతో ఆదివారం చర్చల అనంతరం రైతులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రణాళికలను ప్రతిపాదించడంతో దానిని అధ్యయనం చేసేందుకు రాబోయే 2 రోజుల పాటు చలో ఢిల్లీని వాయిదా వేసినట్లు చెప్పారు. రైతు నాయకులందరితో చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండా, వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, హోం వ్యవహారాల సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ కనీస మద్దతు ధర, చట్టపరమైన హామీ, రైతు సమస్యల గురించి వారు చర్చించారు. వారి డిమాండ్లపై చర్చలు జరిపారు. రైతులతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత 5 ఏళ్లతో పాటు పుష్పధాన్యాలు, మొక్కజొన్న, పత్తి పంటలను ప్రభుత్వ సంస్థలు కనీస మద్దతు ధరలకు కొనుగోలు చేయాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. రాజకీయాల్లో దళపతి విజయ్ స్పీడ్ పెంచుతున్నారు. ఇటీవల పార్టీ ప్రకటించిన విజయ్ చెన్నై శివారులోని హరియాణపూర్ పార్టీ కార్యాలయాన్ని వేదికగా ఫిక్స్ చేశారు. పార్టీ జిల్లాల అధ్యక్షులు, ముఖ్య నేతలతో విజయ్ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో పార్టీ సభ్యత్వ నమోదు, బూత్ కమిటీల ఏర్పాట్లపై కీలక చర్చించనున్నారు. తమిళగా వెట్రి కళగం పార్టీ పేరులో అదనంగా కే అనే అక్షరాన్ని చేరబోతున్నట్లు టాక్ నడుస్తోంది. ప్రస్తుతం విజయ్ పార్టీని టీవీకే అని పిలుస్తుండగా అదే పేరుతో తమిళనాడులో ఉన్న కొన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. దాంతో విజయ్ పార్టీ తమిళగం వెట్రి కళగం పేరులో కే అనే అక్షరాన్ని కలపాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఛత్తీస్గఢ్ లో మత మార్పిడిపై కఠిన ఆంక్షలు విధించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు కన్వర్షన్ బిల్ ని అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని చూస్తోంది. ఈ బిల్లులో నిబంధనల ప్రకారం ఎక్కువైనా మతం మార్చుకోవాలంటూ ఖచ్చితంగా 60 రోజుల ముందే దరఖాస్తు చేసుకోవాలి. ఓ ఫామ్ లో వ్యక్తిగత వివరాలన్నీ నింపి దాన్ని జిల్లా మెజిస్ట్రేట్ కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత పోలీసులు ఎంక్వైరీ చేస్తారు. మతం మారడానికి కారణాలేంటో ఆరా తీస్తారు. ఆ తర్వాతే అనుమతి ఇవ్వాలని వద్దా అన్నది అధికారులు నిర్ణయిస్తారు. అలా ఈ ప్రక్రియను కఠినంతరం చేయనున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిందే సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుటుంబ సభ్యులు అంచనాలను ఎప్పుడూ ఆదుకోలేకపోయానని అన్నారు. ఓ తండ్రిగా, భర్తగా ఫెయిల్ అయిపోయానని వెల్లడించారు. కొల్లాపూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ కామెంట్స్ చేశారు. షిందే కొడుకు ఎంపీ శ్రీకాంత్ షిందే తన తండ్రి ఎప్పుడు తమకు టైం ఇవ్వలేదని, రాజకీయాల్లో ఉండడం వల్ల బిజీగా ఉండేవారిని ఇటీవలే ఓ ఈవెంట్లో మాట్లాడారు. ప్రజలకే ఎక్కువ సమయం కేటాయించేవారని చెప్పారు. ఆ వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ ఓ తండ్రిగా, భర్తగా నేను ఎప్పుడు కుటుంబ సభ్యుల అంచనాలు అందుకోలేకపోయాను, ఈ విషయంలో ఫెయిల్ అయ్యాను అని అన్నారు ఏక్నాథ్ షిందే. పేటీఎం కు మరో బిగ్ షాక్ తగిలింది. ఫాస్ట్రాగ్ నుంచి హెటిఎం ను తొలగించాలని ఇండియన్ హైవే మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్
ఆర్బీఐఓ అంచనా నేపథ్యంలో ఐహెచ్ఎల్పీఏ ఈ నిర్ణయం తీసుకుంది. తాము ప్రకటించిన 32 బ్యాంకుల నుంచే ఫాస్టాగ్లు తీసుకోవాలని సూచించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇటీవల పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఫిబ్రవరి 29 తర్వాత కొత్త అకౌంట్స్, డిపాజిట్లు, క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ జరపవద్దని ఆదేశించింది. ఇప్పటికే ఆర్బీఐ నిర్ణయంతో పేటీఎం షేర్ 40% పడిపోగా ఇన్వెస్టర్లకు 9,600 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. చంద్రయాన్-4 ప్రయోగంపై అంతర్గత చర్చలు జరుగుతున్నట్టు ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ వెల్లడించారు. ఇన్సాట్ 3DS శాటిలైట్ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఇస్రో GSLV F-14 రాకెట్ ద్వారా ఈ ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగానే ఇస్రో చేపట్టబోయే మిగతా ప్రయోగాల గురించి ప్రస్తావించారు సోమనాథ్. చంద్రయాన్-4తో పాటు 5, 6, 7 ఇలా వరుస పెట్టి ప్రయోగాలు చేపట్టాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. చంద్రయాన్-3 సక్సెస్ అవడం వల్ల అందరిలోనూ ఉత్సాహం పెరిగిందని, మిగతా మిషన్లపైన అధ్యయనం చేస్తున్నారని స్పష్టం చేశారు. చంద్రయాన్-4 ప్రయోగాన్ని ఏ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా చేపట్టాలో కసరత్తు చేస్తున్నామని తెలిపారు. రాజస్థాన్లోని కోటా ప్రాంతం వరుసగా విద్యార్థుల ఆత్మహత్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. వారం రోజుల్లోనే 2 విద్యార్థులు అదృశ్యమయ్యారు. తల్లిదండ్రులతో పాటు విద్యార్థులన్నీ ఇది టెన్షన్ పెడుతోంది. 18 ఏళ్ల యువరాజ్ NEET ఎగ్జామ్ కోసం కోటాలోని ఓ ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో ప్రిపేర్ అవుతున్నాడు. కోటాలోని ట్రాన్స్పోర్ట్ నగరంలో ఉన్న తన హాస్టల్ నుంచి బయటకు వచ్చారు. ఉదయం 7 గంటలకు కోచింగ్ సెంటర్ కి వెళ్లాల్సి ఉంది, కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కనబడకుండా పోయాడు. కోటాలోని ఓ ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్లినట్టు అక్కడ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది.